మనుషుల మార్గాలన్నిటినీ ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట, వారికి ప్రతిఫలం ఇవ్వడానికి. వారి మార్గాలు, వారి మాటలు, వారి నడక, వారి వేష భాష, వారి వస్త్రధారణ, దేవుడు వారి నడకలన్నిటినీ కనిపెడతాడంట, వాళ్ళ ప్రవర్తనను కనిపెడతాడంట. వీళ్ళు పెద్దల దగ్గర ఎట్లున్నారు, పిల్లల దగ్గర ఎట్లున్నారు, దైవజనుల దగ్గర ఎట్లున్నారు, దేవుని మందిరంలో ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు, పొలంలో ఎలా ఉన్నారు, ఉద్యోగంలో ఎలా ఉన్నారు, వ్యాపారంలో ఎలా ఉన్నారు, బస్సులో ఎలా ఉన్నారు, అత్త మామ దగ్గర ఎలా ఉన్నారు, భర్త దగ్గర ఎలా ఉంది భార్య, ఒక భర్తగా ఎలా ఉన్నాడు, ఒక తల్లిదండ్రిగా ఎలా ఉన్నారు. దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి వారి ప్రవర్తనను, మనుషుల యొక్క ప్రవర్తనలను చూస్తాడంట. ఒక్కొక్కసారి వీడు ఇక్కడ చూస్తే ఇలా ప్రవర్తిస్తున్నాడు, అక్కడ చూస్తే అలా ప్రవర్తిస్తున్నాడు అంటారు చూడండి. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఒకవేళ మనుషుల దగ్గర మనుషులు మోసం చేయొచ్చు, మనుషుల దగ్గర వేషధారణగా ప్రవర్తించవచ్చు, మనుషుల దగ్గర నటన చేయవచ్చు, కానీ దేవుడు ఎవరు ఎలా చేస్తున్నారో వారి ప్రవర్తనను చూసి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు మనుషుల యొక్క వారి యొక్క మార్గములను ఆయన చూస్తూ ఉన్నాడు.